మేడారం మహాజాతరకు ముందస్తుగా భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీతో మేడారం పరిసరాలు కిక్కిరిశాయి. సమ్మక్క సారక్క వనదేవతలను భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. మేడారం మహాజాతరకు ముందుగానే భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ముందస్తుగా తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో మేడారం పరిసరాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఎటు చూసినా భక్త జనసందోహం కనబడుతోంది. సమ్మక్క సారలమ్మ పగిటిరాజు గోవిందరాజుల గద్దెలను దర్శించుకుంటున్నారు. అలాగే తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. జనవరి 1 తారీఖు నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఈ పరిసరాలన్నీ కూడా భక్త జనంతో కిటకిటలాడుతున్నాయి. అలాగే మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఈసారి చాలా కొత్త రూపుతో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అలాగే ఈసారి అత్యంత ముఖ్యంగా చెప్పుకోదగ్గ ప్రధాన ఆకర్షణ గద్దెల విస్తరణ, అలాగే ఆలయ అభివృద్ధి పనులు. దాదాపు ఇప్పటివరకు 90% వరకు కూడా ఈ గద్దెల విస్తరణ, ఆలయ అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. మరికొన్ని పనులు మరో వారం 10 రోజుల్లో పూర్తి చేసి జాతరకంతా కూడా మొత్తం అన్ని పనులు పూర్తయి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఇక్కట్లు లేకుండా చేస్తామని చెప్పేసి మంత్రి సీతక్క అలాగే జిల్లా అధికారులు కూడా చెప్తున్నారు. ఈ నెల 28 నుంచి 31 వరకు మహాజాతర మేడారం అంగరంగంగా వైభవంగా జరగనుంది. అలాగే వనం వీడి జనం మధ్యకు వనదేవతలు రానున్నారు. భక్తుల చేత పూజలు అందుకోనున్నారు. భక్తుల జేజేల నడుమ వనదేవతలంతా కూడా వనం వీడి అడవిని వీడి ఇక్కడికి 4 రోజుల పాటు జనం మధ్యకు వస్తారు. ముందుగా 28వ రోజు ఇప్పటివరకు 90% వరకు కూడా ఈ గద్దెల విస్తరణ, ఆలయ అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. మరికొన్ని పనులు మరో వారం 10 రోజుల్లో పూర్తి చేసి జాతరకంతా కూడా మొత్తం అన్ని పనులు పూర్తయి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఇక్కట్లు లేకుండా చేస్తామని చెప్పేసి మంత్రి సీతక్క అలాగే జిల్లా అధికారులు కూడా చెప్తున్నారు. ఈ నెల 28 నుంచి 31 వరకు మహాజాతర మేడారం అంగరంగంగా వైభవంగా జరగనుంది. ముందుగా 28వ రోజున సారలమ్మ వస్తుంది. అలాగే అదే రోజు పగిటిరాజు గోవిందరాజు కూడా వస్తారు. రెండో రోజున అత్యంత వైభవంగా అత్యంత కోలాహలంగా జరిగే ఘట్టం సమ్మక్క ఆగమనం. చిలకలగుట్ట నుంచి కూడా సమ్మక్క విచ్చేస్తుంది. మొదటి 2 రోజులు సమ్మక్క సారలమ్మ వనదేవతల ఆగమనం ఉంటుంది. ఇక 3వ రోజు మొత్తం అందరూ వనదేవతలు గద్దెల మీద ఉంటారు. ఇక భక్తులంతా కూడా తండోపతండాలుగా వచ్చి తల్లులను దర్శించుకుంటారు. తనివి తీరా తమ మొక్కులను చెల్లించుకుంటారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు. తెలంగాణ కుంభమేళగా పేరొందినటువంటి జాతరకు ఎక్కడెక్కడి నుంచో, అంటే తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్ తదితర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు. తల్లులను దర్శించుకుంటారు, తమ మొక్కులను చెల్లించుకుంటారు. ఇక ఈసారి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆలయ విస్తరణ చేపట్టింది. ఎందుకంటే భక్తులు రద్దీ క్రమేపీ ఎక్కువ అవుతుండడంతో ఎలాంటి తోపులాటలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఆలయ విస్తరణను, ఆలయ అభివృద్ధి పనులను 251 కోట్లతోటి చేపట్టింది. ఈ పనులు కూడా దాదాపుగా పూర్తిగా వచ్చే 28 నుంచి 31 వరకు ఈ జాతర జరగనుంది. అలాగే ఈ అభివృద్ధి పనుల గురించి చూసే 900 ఏళ్ల నాటి కోయల తాళపత్ర గ్రంథాల్లోని విశేషాలకు శిల్పరూపం ఇచ్చి ఈ రాతి కట్టడాలతోటి దేవాలయాన్ని పునర్నిర్మించారు. ప్రపంచ చరిత్రలోని సమ్మక్క సారలమ్మ మహాజాతర నిర్మాణ పనులు ఒక మైలురాయిలుగా నిలిచిపోతాయన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అలాగే గ్రానైట్ రాతిపై ఆదివాసీ చరిత్ర సంస్కృతి తెలియజేసే 7000 బొమ్మలతో సమ్మక్క సారలమ్మ నిర్మాణ పనులు చాలా ముమ్మరంగా కొనసాగి రెయిన్బోలు కూడా అధికారులు అలాగే సిబ్బంది ఇక్కడే ఉండి పనులను పూర్తి చేశారు. సమ్మక్క సారలమ్మ చరిత్ర, పునర్నిర్మాణ పనులు, ఆదివాసీల మూలాలు, జాతర చరిత్రను కళ్ళకట్టినట్లుగా నిర్మాణాలు చేపట్టారు. 251 కోట్లతోటి మేడారం అభివృద్ధికి చర్యలు చేపట్టారు. ఇందులో ప్రధానంగా వనదేవతల గద్దెల విస్తరణ. ఇందుకోసమే ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం 101 కోట్ల కేటాయించి అత్యంత సుందరంగా అత్యంత వైభవంగా అలాగే ఆదివాసీ
ఆదివాసీలకు వాళ్ళ సంప్రదాయాలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా వాళ్ళని సంప్రదించి వాళ్ళు చెప్పిన విధంగానే ఈ ఆలయ విస్తరణ పనులు చేపట్టింది. ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ చరిత్రను కనులకు కట్టే విధంగా 100 ఏళ్ళు చెక్కు చెదరకుండా అత్యంత నాణ్యతా ప్రమాణాలతో ఈ పనులు చేపట్టారు. అలాగే గద్దెల ప్రాంగణాన్ని చారిత్రక కట్టడాల మాదిరిగా పటిష్టంగా నిర్మిస్తూ 271 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ఆలయం పునర్నిర్మాణం జరిగింది. ఇక ముఖ్యమంత్రి ఈ ఆలయ పనులను ప్రారంభించేందుకు ఈ నెల 18న ఇక్కడికి వచ్చేసి రాత్రి ఇక్కడే బస చేసి 19న ఆలయ కొత్తగా నిర్మిస్తున్నట్టు ఆలయ పునర్నిర్మాణ పనులను ప్రారంభిస్తారు. అలాగే జాతరకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అందరినీ ఆహ్వానిస్తుంది. ఇప్పటికి ఇక భక్తులు రద్దీ అయితే గత 15 రోజుల నుంచి కూడా విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా బుధ శుక్రవారం అలాగే వారాంతాలు శని ఆదివారాల్లో కూడా పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మల దగ్గరకు వచ్చి తల్లులను దర్శించుకొని తనివి తీరా దర్శనం చేసుకొని వెళ్తున్నారు. 28 నుంచి 31 వరకు ఇక ఈ వనమంతా జన సందోహమే. ఎటు చూసినా కూడా జనసందోహం జనసంద్రంతో మేడారం పరిసరాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడనున్నాయి. కెమెరామెన్ క్రాంతితో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, మేడారం.